అన్ని కాస్ట్లీ కాస్ట్లీయే తింటాం అక్కడ. ఇక పైసలు ఉన్నోళ్ళ కథ ఏరేనే ఉంటుంది. ఓ పిల్ల, మీరు గాలి మేం పీల్చేది పీల్తారా ఏరే కొంటారా పైసలు పెట్టి? మంచిగా అడిగినావు అక్క. అవునే, ఏమంటావు? గాలి కూడా ప్యూరిఫై చేసుకుంటాం మేము. ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటాం ఇంట్లో. అనే ఏందో ఎయిర్ ప్యూరిఫైయర్ అంటది అంటే ఏంది? ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే గాలిని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటాం కదా, వాటర్ని ఎట్లా శుద్ధి చేస్తుందో అట్లా ఇంట్లో గాలిని కూడా శుద్ధి చేసి ఇస్తుంది. అబ్బో, గది కూడా పెడతానరా ఇప్పుడు? విన్నావానే అక్క, ఇప్పుడేమంటావే? మా ఇన్న తీయలేవో, నీ కోడలికే ఉన్నదిగా ఎయిర్ ప్యూరిఫైయర్. మాకు అవన్నీ అవసరంలే. మంచిగా పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఓ తులసి మొక్క, ఓ కలబంద మొక్క, ఓ ఏప చెట్టు పెట్టుకుంటే అయిపోయే. గాడంతా గబ్బు గబ్బు ఉంటుంది ఇరికి ఇండ్లల్లా. ఒకడు విత్తుతో ఒకడు వాసన చూస్తాడు. గందికే అవి పెట్టుకుంటారు.